బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, చాలామందికి టికెట్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ టికెట్లు గల్లంత అయిపోతున్నాయి. లిస్టు జగన్ గారు రిలీజ్ చేస్తున్నారు అంటే ఆ రోజు భోజనం కూడా చేయట్లేదు చాలామంది జనం, ఎందుకంటే లిస్టులో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీల పేర్లు గల్లంత అయిపోయాయి. అసలు దీనికి పూర్తిగా విరుద్ధంగా అసలు ఊహించని విధంగా మీకు ఎంపీ టికెట్ వచ్చింది. పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీకి ప్రజలకు మంచి చేయాలంటే మనం ఏమేం చేయాలి, సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ పార్టీలో అందరూ కష్టపడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ దృష్ట్యా ముందుకెళ్ళి మళ్ళీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కూడా ఇచ్చి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారే మంచి చేస్తారు. అంటే ఒకవేళ బేసిక్గా అందరూ అనుకునేది ఏంటంటే, ఒకవేళ నాన్నగారు ఇక చాలు ఇన్నిసార్లు పోటీ చేశాను, గెలిచాను, మంత్రిగా కూడా చేసేసానని ఆయన రెస్ట్ తీసుకుంటే, రాజకీయాల నుంచి పక్కకి వెళ్తే ఎమ్మెల్యేగా మీకు ఆయన స్థానంలో అవకాశం ఇస్తారేమో అని అందరూ కూడా అనుకుంటారు. అలా కాదని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కాదని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండే ఒక ఎంపీ మీకు అప్పచెప్తూ ఉన్నారు. అవును, మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. సో మరి ఒకటే చెప్పారు ఆయన కలిసినప్పుడు కూడా, యువర్ క్యారెక్టర్ సునీల్, యువర్ క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రేపు నీ క్యారెక్టర్ ఒకటి నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అన్నీ బాగా జరుగుతాయి. మనం ప్రజాసేవ చేసుకుంటూ మన క్యారెక్టర్ ఒకటి బాగా చూసుకుంటే జస్ట్ ముందుకెళ్ళిపోమని చెప్పడం జరిగింది. అంటే ఎలా అంటే మీరు ఒకటి అనుకున్నారా, నేను పలానా పనులు చేయటం వల్ల జగన్ గారి దృష్టిలో పడ్డాను, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న సర్వే చేస్తున్న వాళ్ళ కళలో నేను పడ్డానేమో, అందువల్లే మంచి ఫీడ్బ్యాక్ జగన్ గారికి వెళ్ళిందేమోనని? జనరల్గా నేను చాలా లో ప్రొఫైల్గా ఉంటానండి. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఎవరితో పెద్దగా ఏదన్నా న్యాయంగా రకరకాల ఫోన్ చేస్తూ ఉంటారు, కొంచెం మాకు ఈ డిపార్ట్మెంట్లో మాకు ఈ పని కావాలని మిమ్మల్ని కలుస్తామని అంటూ ఉంటారు. బట్ నేనైతే లేదు, నేను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పేస్తూ ఉంటాను. కానీ ఎవరన్నా ప్రజలు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కానీ ఏదైనా సమస్య ఉందంటే, మాకు మా హస్బెండ్ పోయారు, నాకు ఆయన పెన్షన్ వచ్చేది, నాకు రావట్లేదు, కొంచెం చేసి పెట్టండి అంటే అప్పుడు అలాంటి విషయాలు నేను వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయంగా రావాల్సింది మాత్రం వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇది తొందరగా చేయాలండి అని చెప్పి ఆ పని అయ్యేదాకా ఆయన వెంట పడుతూనే ఉంటాను. సో నేను ఇలాంటి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలో మరి ఆయన